గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐడ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయంటారు. మ్యూచువల్ ఫండ్స్ కంటే ఇప్పుడు ఎస్ఐఎఫ్ ఫండ్ అనేది కూడా ఎక్కువ రిటర్న్స్ ఇస్తాయి అని చెప్పేసి కూడా మార్కెట్లో వినిపిస్తుంది. అసలు ఈ స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అంటే ఏంటి అసలు? ఇంతకు దానికి విధి విధానాలు ఏమన్నా వచ్చాయా? స్టార్ట్ అయిందా? లేకపోతే దాని గురించి ఇంకా ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా? దీని గురించి కూడా అయితే డీటెయిల్స్ ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన విజయ్ కర్ణ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో అండి. సో ఈ ఇయర్లోనే స్టార్ట్ అయిందని అంటున్నారు. అవును. సో స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ఎస్ఐఎఫ్, అవునండి. దీనిలో రిటర్న్స్ బాగా వస్తాయి. ఇన్ఫ్యాక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఆన్ యావరేజ్ మీరు చెప్పినట్టు 12%, 13% కంటే ఇందులో 25%, 30% వస్తాయని కూడా అంటూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? మరి ఆ ఫండ్ గురించి ఏం చెప్తారు మీరు? సో అండి, ఈ ఎస్ఐఎఫ్ ఎట్లా పుట్టింది అనేది ఒక్కసారి హిస్టరీ చూద్దాము. అంటే ఈ క్లాస్, ఈ అసెట్ క్లాస్ కానీ ఈ క్లాసిఫికేషన్ రావడానికి మెయిన్ రీజన్ చెప్తాను. సో ఇండియన్ ఇన్వెస్టర్స్ని మనం కేటగరైజ్ చేసుకుంటే ఫస్ట్ పైనుంచి వద్దాం. అంటే పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తారు దాని నుంచి వద్దాం. అబోవ్ 1 crore ఇన్ ఏ సింగిల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే వాళ్ళకి ఏఐఎఫ్ ఉంది, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ అని. దాంట్లో 3 క్లాసెస్ ఉన్నాయి, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని. కాకపోతే దాంట్లో హైలీ రిస్క్ అండ్ నెక్స్ట్ లిక్విడ్ కాదు. అంటే అన్ని లిక్విడ్ ఉండవు దాంట్లో. ఒక్కొక్క క్లాస్ బట్టి, అంటే క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3ని బట్టి కొన్ని 6 years తర్వాత విత్డ్రాల్ చేసుకోవడానికి, కొన్ని 7 years వరకు లాక్ ఇన్ ఉండడం అట్లా ఉంటుంది. కానీ హై రిస్క్ బెట్స్ అవి. ఈ ఏఎఫ్స్ ఎవరికి చేశారంటే అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్, అంటే ఎవరికైతే 10 crores, 20 crores కంటే అబోవ్ నెట్వర్త్ ఉందో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్కి యూస్ఫుల్ కావాలని ఏఎఫ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు గవర్నమెంట్ వాళ్ళు, సెబీ వాళ్ళు. దాని తర్వాత 1 crore నుంచి కిందికి వచ్చి చూసుకుంటే 50 lakhs నుంచి 1 crore వరకు ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి పిఎంఎస్ అని ఉంది, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే దాంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 50 lakhs. ఓకే. అంటే 50 lakhs నేను ఈరోజు ఇన్వెస్ట్ చేస్తే నా పిఎంఎస్ సర్వీసెస్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు, ఒక 2% అట్లా ఛార్జ్ చేస్తారు. ఛార్జ్ చేసి వాళ్ళు రీసెర్చ్ అనుకూలంగా ఉన్న కంపెనీస్లో, స్టాక్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు అనమాట. ఇన్వెస్ట్ చేసి ఆ రిటర్న్స్ మనకి పాస్ ఆన్ చేస్తారు. అది పిఎంఎస్ సర్వీస్. సో 1 crore అది ఉంది, 50 lakhsకి ఇది ఉంది. 50 lakhs బిలో ఉన్న వరకు ఇంతవరకు మొత్తం మ్యూచువల్ ఫండ్స్ ఎక్కువ తీసుకునింది అనమాట. మ్యూచువల్ ఫండ్స్ 10 lakhs, 20 lakhs ఉన్నది ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎక్కువ ఉంటుండే పర్సంటేజ్ ఆఫ్ రేషియోస్లో చూసుకుంటే. కానీ సెబీ కానీ గవర్నమెంట్ కానీ అనుకునేది ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్కి, పిఎంఎస్కి, ఏఏఎఫ్కి ఈ మధ్యలో గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంది. పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ కూడా ఎక్కువగా ఉన్నారు. ఈ 10 lakhs నుంచి 50 lakhs వరకు పర్సంటేజ్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా ఉన్నారు, అఫోర్డ్ చేయగలుగుతున్నారు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి తెలుసు రిస్క్ ఉన్నా కూడా వీళ్ళు అడ్వైజర్స్ త్రూనా లేకపోతే వాళ్ళ ఓన్ రీసెర్చ్తోనా ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంట్లో ఒక పార్ట్ ఆఫ్ ఇన్వెస్టర్స్ ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు అని చెప్పి వాళ్ళు ఎస్ఐఎఫ్ అనే ఫండ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు ఈ ఇయర్. యాక్చువల్లీ దీని బ్యాక్గ్రౌండ్ వర్క్ లాస్ట్ ఇయర్ స్టార్ట్ అయింది, కాకపోతే ఇప్పుడు మనకి రియాలిటీలో ఇప్పుడు మార్కెట్లోకి ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఎస్ఐఎఫ్ ఏంటి అంటే 10 lakhs ఇస్ ద మినిమం ఇన్వెస్ట్మెంట్. 10 lakhs మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. కొన్ని ఎస్ఐఎఫ్స్లో లాక్ ఇన్ పీరియడ్స్ ఉంటాయి, కొన్ని దాంట్లో లాక్ ఇన్ పీరియడ్స్ ఉండవు. అండ్ మ్యూచువల్ ఫండ్స్ అనేది స్టాక్ మార్కెట్ ఈక్విటీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఎస్ఐఎఫ్స్ అనేది డెరివేటివ్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, డెరివేటివ్స్లో ట్రేడింగ్ అవుతుంది. డిఫరెన్స్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్లో మనకి స్టాక్స్లలో అంటే కంపెనీస్లో ఒక పార్షియల్ ఓనర్షిప్ తీసుకొని మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది ఉంటుంది. డెరివేటివ్స్ అనేది ఈక్విటీస్కి ఒక అండర్లయింగ్ అసెట్, అంటే ఈక్విటీస్ పెరిగితే డెరివేటివ్స్ కూడా పెరుగుతాయి. సో డెరివేటివ్స్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో వాటిని ఎన్కాష్ చేసుకోవడానికి ఎస్ఐఎఫ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తారు. సో ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అంటే బై డిఫాల్ట్ ఎస్ఐఎఫ్స్ ఆర్ ఫర్ మోర్ రిస్క్ ఎప్టెడ్ పీపుల్, అంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి మాత్రమే ఎస్ఐఎఫ్. సో నా ఆస్తి ఫర్ సపోజ్ 5 కోట్లు కానీ 4 కోట్లు కానీ ఉందనుకోండి. 4 కోట్లలో నేను ఎంత రిస్క్ తీసుకోగలుగుతాను? 10% ఆఫ్ మై 10% ఆఫ్ మై నెట్వర్త్ రిస్క్ తీసుకోగలుగుతాను అనుకుంటే వాళ్ళు ఆ అమౌంట్ని ఎస్ఐఎఫ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో అంటే మనం ఇప్పుడు 10 lakhs ఇన్వెస్ట్ చేస్తున్నాము అంటే అట్లీస్ట్ మనకు ఒక 2 crores, 3 crores పోర్ట్ఫోలియో అని ఉండాలి, మన నెట్వర్త్ అని ఉండాలి. కానీ చాలామంది చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే దీని గురించి కరెక్ట్గా అవేర్నెస్ తీసుకోకుండా
డైరెక్ట్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ జర్నీయే ఎస్ఐఎఫ్స్ తో స్టార్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ చేయడానికి నెట్వర్క్ plan ఎంత చేసుకుంటారు. ఉందనేది అర్థం చేసుకోవట్లేదు, డైరెక్ట్ 10 lakhs వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు సపోజ్ ఒక 1 crore పోర్ట్ఫోలియో ఉంది అంటే దాంట్లో ఒక 10 lakhs ఎస్ఐఎఫ్ లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని గవర్నమెంట్ రెగ్యులేషన్ అనమాట, గవర్నమెంట్ ఐడియా. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువ రిటర్న్స్ వస్తుంది కదా అని చెప్పేసి ఎస్ఐఎఫ్ లో ఇన్వెస్ట్ చేద్దామని రెడీ అవుతున్నారు. కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఎస్ఐఎఫ్ కి హిస్టరీ ఇంకా బిల్డ్ కాలేదు, అది ఇప్పుడే పుట్టిన బాబు లాంటిది, ఇప్పుడే పుట్టిన పాప లాంటిది. సో దానికి ఇనఫ్ టైం ఇవ్వాలి మనం, అది మార్కెట్స్కి ఎట్లా రియాక్ట్ అవుతుంది, దాని డేటా ఏంది. మీరు నన్ను మ్యూచువల్ ఫండ్స్ గురించి అడిగితే లాస్ట్ 25 years డేటా మీకు ముందర పెడతాను. అది ఎక్కడ నుంచి ఎక్కడ గ్రో అయింది, మార్కెట్ కొలాప్స్ అయినప్పుడు అది ఎట్లా రియాక్ట్ అయ్యింది, ఈ ఫండ్ మేనేజర్స్ ఎట్లా ఉన్నారు, ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎలా బిహేవ్ చేస్తున్నాయి, ఇన్వెస్టర్స్కి ఏదైనా క్లెయిమ్స్ కానీ ఏదైనా రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారని నీకు చెప్పగలుగుతాను. ఎస్ఐఎఫ్ ఇంకా అసలు స్టార్టే కాలే క్లియర్గా, అంటే ఫుల్ ఫ్లెడ్జ్గా మార్కెట్లోకే రాలేదు, ఇప్పుడు గ్రో అవుతుంది. కానీ అప్పుడే మీరు అంత రిస్క్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే నన్ను అడిగితే లేదనే చెప్తాను. ఓకే, ఎందుకంటే మీరు పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ ఒకటే చూస్తున్నారు, కానీ దానికి వచ్చే రిస్క్ కూడా చూడట్లేదు. ఇప్పుడు ఇంకొకటి లిక్విడిటీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ని చాలా ఈజీగా తీసేస్తారు, అంటే మ్యూచువల్ ఫండ్స్ ఏ మ్యూచువల్ ఫండ్లో పెట్టినా మనకు అమౌంట్ వస్తాయి, ఏదైనా ఓకే, రిస్క్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎక్కువ రిస్క్ తీసుకోవచ్చు అనుకుంటారు, ఎస్ఐఎఫ్లో కూడా అదే కదా, రెండు సేమే కదా అనుకుంటారు. కానీ ఎస్ఐఎఫ్లో మనకి లాక్ ఇన్ ఉంటుంది, మనకి 10 lakhs కంటే అబోవ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే మనము విత్డ్రాల్ చేసుకోవచ్చు, కానీ 10 lakhs కన్నా బిలో ఉంటే మళ్ళీ దాన్ని మనము రీబ్యాలెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అండ్ మనకి కావాల్సినప్పుడు ఇమీడియట్గా విత్డ్రాల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉండదు. సో దీని రిస్క్ దీనికి ఉంది, అట్ ద సేమ్ టైం మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న అడ్వాంటేజ్ మ్యూచువల్ ఫండ్స్లో ఉంది. కానీ లాంగ్ రన్లో అంటే అట్లీస్ట్ ఒక 3 years టైం ఇవ్వాలి ఎస్ఐఎఫ్కి, 2 to 3 years టైం ఇవ్వాలి. టైం ఇచ్చిన తర్వాత ఎస్ఐఎఫ్ గురించి మనం డిసైడ్ కావడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. ఓకే, ఎందుకంటే దాని డేటా బిల్డ్ అవుతుంది, దాని హిస్టరీ బిల్డ్ అవుతుంది, ఆ ఇండస్ట్రీ ఎస్ఐఎఫ్ అనే సెగ్మెంట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది మార్కెట్కి, ఏ ఫండ్ మేనేజర్స్ ఎట్లా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ అలొకేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది, వాళ్ళు చేసుకునే స్ట్రాటజీస్ వర్క్ అవుతున్నాయా వర్క్ అవ్వట్లేదా. చాలామంది ఏం చేస్తారు, యూఎస్ మార్కెట్స్కి వేరే కంట్రీ మార్కెట్స్కి కంపేర్ చేసుకుంటారు, కానీ మన ఇండియన్ మార్కెట్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్. మన ఇండియన్ మార్కెట్స్ ఏ అసెట్కి ఏ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీకి సెట్ అవుతుంది అని చెప్తే మనకి హిస్టరీ డేటా ఉంటే కానీ చెప్పలేము మనం. సో ఆ డేటా బిల్డ్ కానివ్వండి, డేటా బిల్డ్ అయిన తర్వాత మీరు ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసుకోండి, కానీ అప్పటి వరకు ఎస్ఐఎఫ్స్ని కొంచెం ఆపమనే చెప్తాను. ఓకే, అంటే అది రీసెంట్గా స్టార్ట్ అయింది కాబట్టి అబ్జర్వ్ చేయాలి, కొన్ని రోజులు అబ్జర్వ్ చేసేసి దాని తర్వాత మరి అది ఉంటుందా పోతుందా ఎలా రియాక్ట్ అవుతుంది, ఇలా చాలా పారామీటర్స్ అనేది తీసుకొని అంటే దానిలో దూకితే బెటర్. మీరు ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్లో 1 crore అబౌవ్ 2 crore అబౌవ్ మీకు పోర్ట్ఫోలియో ఉంది అంటే ఐ విల్ ఎంకరేజ్ యూ టు గో విత్ ఎస్ఐఎఫ్స్. మీకు అసలు మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ గురించి కరెక్ట్గా తెలియదు, మ్యూచువల్ ఫండ్స్లో అలొకేషన్ స్ట్రాటజీ గురించి తెలియదు, దాంట్లోనే మనం ఏబిసిడీలు నేర్చుకున్నప్పుడు ఇక్కడ వచ్చి ఎస్ఐ రేటింగ్ రాయడం అనేది కరెక్ట్ కాదనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్, ఈ కొత్త ఫండ్ గురించి కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.